నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందుతున్న సహాయంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం చేయాలని ఆదేశం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ వరద నీరు బయటకు పంపించేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర వైద్య బృందం వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబు. భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్ట నివారణ సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగినట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుందని తెలిపారు. సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి బాధితుడికి ప్రభుత్వం సహాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం చేకూరాలని అన్నారు. సహాయక చర్యలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని అన్నారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17వ తేదీ బాధితులకు సహాయం అందిద్దామని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ జరుపుతున్న విధానాన్ని, వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్లో ఉన్న వారికి సైతం సహాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆపైన ఉన్న వాళ్ళకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్థిక సహాయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయి. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు డ్యామేజ్ అయ్యాయి. 2,14,698 హెక్టార్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటికి కూడా పరిహారం అందించనున్నారు. ఎన్యూమరేషన్లో రీవెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలో వరద నీటి పనులను దగ్గరుండి మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నారాయణ చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో పలుచోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్ లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్ తో కలిసి బొడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరద నీరు బయటకు పంపింగ్ చేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేశామని, కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు పెట్టి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజు నగరంలో ఎక్కడా వరద నీరు లేకుండా పంపింగ్ చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. బొడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా తాత్కాలిక చర్యలు మొదలుపెట్టామని, రూరల్ ప్రాంతాల్లో ఇంకా కొన్ని చోట్ల వరద నీరు ఉందన్నారు. 2 రోజుల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. 2-3 గంటలు వేస్తే సాయంకాలానికి కడిగి చేస్తే అది మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. వాటికి వెళ్ళి 10 రోజులు పెడుతుంది. ముఖ్యమంత్రి గారు పర్సనల్గా నేనైతే మీకు అందరూ తెలిసి వాటర్లు చెప్పండి, ఎందుకంటే వాళ్ళ బాధలు తెలుసుకునే ఉద్దేశంతో కంప్లీట్ చేస్తాం. ఎన్యూమరేషన్ కొంత జరగలేదని కాలేదు, మా దగ్గర ఆధార్ లేదు అంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కరిని మిస్ చేయకుండా ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్యాకేజ్ ఇస్తారో అది ప్రకటించి అందరికీ వీలైన తొందరలో వచ్చి చేయడం జరిగింది. నేను ఇక్కడే ఉంటే మా షాప్ ఎన్యూమరేట్ చేయలేదు. వాళ్ళు వచ్చినప్పుడు షాప్ లాక్ చేసి ఉంటుంది. అయితే ఏ డోర్ లాక్ చేసి ఆ నెంబర్లు మరలా తీసుకొని ఆ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎన్యూమరేషన్ చేయమంటారు. ఆ విధంగా ఎవ్వరు మా ఇల్లు ఎన్యూమరేషన్ చేయలేదు, మా షాప్ చేయలేదు అవసరం ఎవరు దాని గురించి వరి అవసరం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఈ వార్డులలో ఏ ఇళ్ళు ఉన్నాయో డోర్ నెంబర్లు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు దాని ప్రకారమే వాళ్ళకి ఇచ్చాం ఎన్యూమరేషన్ తీసుకోవాలి. ఎవరైతే ఎన్యూమరేషన్ చేశారో చూసి ఏదైతే ఎన్యూమరేషన్ చేయలేదో ఆ డోర్ నెంబర్ తీసుకొని మళ్ళా మరొకసారి ఆ డోర్ నెంబర్ వచ్చే విధంగా ఆదేశిస్తాము. కాబట్టి ఎవరు కూడా దాన్ని వరద ముంపు ప్రాంతాల్లోని వీధులు, ఇళ్లలో బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించడాన్ని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాలు ఈ బృందం 4 రోజుల పాటు పర్యటించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో సచివాలయంలో కేంద్ర బృందం సభ్యులు గురువారం సమావేశమయ్యారు.
పర్యటనలో గమనించిన అంశాలను వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, రోగాల నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం 4 రోజులుగా పర్యటించింది. కేంద్ర బృందంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎపిడమాలజీ జాయింట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, స్మితా సింగ్, సత్యనారాయణ్, హైదరాబాద్కు చెందిన వైద్యులు వర్ణ్ వి గైగి ఉన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లోని వీధులు, ఇళ్లలో బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజన్లను ఉపయోగించడాన్ని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో సచివాలయంలో కేంద్ర బృందం సభ్యులు గురువారం సమావేశమయ్యారు. పర్యటనలో గమనించిన అంశాలను వివరించారు. బురదను శుభ్రం చేసేందుకు ఫైర్ ఇంజన్లను వినియోగించడం వినూత్న ఆలోచనగా అభివర్ణించింది. వరద బాధితులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల ప్రథమ విడతగా ఆర్థిక సహాయం చేయాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదలు తగ్గి 13 రోజులు అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఎందుకు ఆర్థిక సహాయం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ముంపు కారణంగా సర్వం కోల్పోయి రోడ్డును పడ్డ వారికి జీవన బతుకు ఎలా సాగించాలని బాబురావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని నమోదు చేసుకున్న అధికారులు ఇప్పటి వరకు ఎందుకు నష్టపరిహారాన్ని చెల్లించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. బాధితులు ఇంకా బాధ నుండి కోలుకోలేదని ఆయన వివరించారు. సీఎం తక్షణమే బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు అటు పశ్చిమ నియోజకవర్గమైనా ఇటు సెంట్రల్ నియోజకవర్గమైనా బుడమేరు ముంపులో ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటి వాళ్ళు చేసేటువంటి శాసనసభ్యులు భారీ మెజారిటీతో ఆశతో గెలిపించారు ప్రజలు. మరి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్ప తర్వాత మళ్ళీ కనపట్లేదని ప్రజలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అసలు విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ అధికార పక్షం మరి వాళ్ళు ఏమైపోయారు, అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోయింది, ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు? అంటే వరదలో నేలలో మాత్రం కాళ్ళు పెట్టరా, కానీ ప్రజాప్రతినిధులుగా చలామణి సాగిస్తారా? జనం ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పేటువంటి దిక్కు లేదు. కనీసం ఇప్పటికైనా మాటలు చెప్పడం కాదు, ఆలోచించండి. మేము కేంద్రంలో బీజేపీలో ఉన్నాం, మా పలుకుబడి అంతుంది ఎంతుంది అన్నారు. ఒక్క నయా పైసా ఇవ్వలేదు కేంద్రం. మీరు ఎందుకు అడగట్లేదు? ముఖ్యమంత్రి గారు అడగరు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. వీళ్ళు వాళ్ళు తిట్టుకోవటం, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం, అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఇంకా మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో విమర్శలు చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందుకే ఇవాళకి తక్షణ సహాయం ప్రకటించండి. మీరు చెప్పిన ఇన్సూరెన్సు, రిపేర్లు, మిగిలిన విషయాల్ని వార్డు స్థాయిలో, సచివాలయం స్థాయిలో ఫిర్యాదులను పెట్టి అక్కడే పరిష్కరించేటువంటి రీతిలో చేయాలి. ఆహార పంపిణీ ఆపేశారు గవర్నమెంట్ వాడు, పనిచేసేటువంటి సిబ్బందికి కూడా లేదు. సిపిఎంగా మాత్రం ఇప్పటికీ ఇంకా 6 ఆహార కేంద్రాలు, భోజన కేంద్రాలు నడిపిస్తూ ఉన్నాం. ప్రజలు వేల సంఖ్యలో వస్తున్నారు. విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పటికీ సుమారుగా ఈ దాదాపు వారం రోజుల కాలంలోనే ఇవాళకి 70-85 వేల మందికి భోజన ఏర్పాట్లు ఈ కాలంలో జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హడావుడి ఉంది, తర్వాత అసలు అధికారులు మిగతా వాళ్ళ స్పందన కూడా తగ్గిపోయింది. మరి ప్రభుత్వం వాటన్నిటిని పట్టించుకుని ఈ వరద బాధితులను ఆదుకోవాలి, తక్షణ సహాయం అందించాలి, కేంద్రం కూడా స్పందించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక ఉండేలా త్వరితగతిన పూర్తి అయ్యేలా రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ R&B శాఖ అధికారులకు సూచించారు. పాత పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్, టెక్నాలజీ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై ఆలోచించాలని సీఎం పేర్కొన్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ R&B శాఖ అధికారులతో సెక్రటరియట్లో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. రోడ్ల మరమ్మతు, నిర్మాణంలో కొత్త మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. రోడ్ల అభివృద్ధి విషయంలో 3 అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ముందుగా డ్రోన్ టెక్నాలజీ వినియోగించి ఎక్కడెక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలో తెలుసుకోవాలని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో మొదట గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తర్వాత రోడ్లపై పడిన గుంట్లను, తెగిపోయిన రహదారులను మరమ్మతు చేయాలన్నారు. 3వ అంశంగా రోడ్డు స్టాటిస్టిక్స్ డేటా సేకరించాలని అన్నారు. సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ను సంప్రదించి ORR నిర్మాణానికి అవసరమైన భూమి వివరాలు సేకరించాలని తెలిపారు. రాష్ట్రంలో 58,874 కోట్లతో 105 ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సిఎస్కి తెలిపారు. వరద బాధితులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం
వెలమూరి సూర్యనారాయణ ట్రస్ట్ ముందుకు వచ్చింది. తమ వంతు సహాయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నట్లుగా ట్రస్టీ లక్ష్మీ నరసింహ శర్మ తెలిపారు. విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులకు నేడు వెలమూరి సూర్యనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్టీ లక్ష్మీ నరసింహ శర్మ మాట్లాడుతూ వరద బాధితులకు తమ వంతు సహాయం అందజేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు, అలాగే తమ తల్లిదండ్రులు నేర్పించిన గుణగణాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో వరద బాధితులకు దాదాపుగా 5,000 లీటర్ల పాలను అందజేయడం జరిగిందని చెప్పారు. సుమారు 5,000 లీటర్ల వాటర్ బాటిల్స్ ను సహాయార్థం అందజేశామని, అలాగే తమ తల్లిదండ్రులు నేర్పించిన బాటలో నడుస్తూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నామని, నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా వరకు ఆదుకుందని, తమ వంతు సహాయంగా తాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వరద బాధితులకు సహాయాన్ని అందజేస్తున్నట్లుగా చెప్పారు. వరద బాధితుల సహాయార్థం మా వంతుగా మాకు తోచింది చేయాలి అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన మాట ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. చాలా వరకు కూడా మమ్మల్ని అందరినీ ఒడ్డున పడేశాడు. కాబట్టి మా వంతుగా మేము కూడా ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మా నాన్నగారు మా అమ్మగారి పేరు మీద మాకు ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా దాతల సహకారంతో మా యొక్క కొంత ద్రవ్యాన్ని పెట్టి ఇట్లా మన 5,000 లీటర్లు పాలు ఇచ్చాం. అలాగే ఆ తర్వాత 5,000 లీటర్లు వాటర్ బాటిల్స్ పంచిపెట్టాం. ఆ తర్వాత వచ్చేసి నిన్న దుప్పట్లు పంచిపెట్టాం. ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇలా ఏదో ఒకటి సేవా కార్యక్రమం 10 మంది చేయడానికి నాకు ముఖ్యంగా స్ఫూర్తిదాయకం మా నాన్నగారు మా అమ్మగారు. ఎప్పుడు వచ్చినా కూడా చక్కగా ఎవరికైనా సరే లేదు అంటే కాదు అనకుండా అన్నం పెట్టాలి అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి లోబడి ఇవాళ రోజునాటి చంద్రబాబు నాయుడు గారి పిలుపు కూడా నచ్చింది. చక్కగా ఆయన పిలిచారు అందరినీ, మీరు కూడా మీకు తోచిన సాయం చేయండి అని. కాబట్టి మా వంతు సహకారంగా మేము ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వంతో పాటు పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు ఎనలేవని బీజేపీ నేత పాతూరి నాగభూషణం అన్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా బాధిత ప్రజలు వ్యాధుల బారిన పడకుండా శానిటేషన్ పనులు చేస్తారని చెప్పారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని ఆయన సూచించారు. 9వ డివిజన్ పాతూరి నాగభూషణం పార్క్ వద్ద తానా ఫౌండేషన్ సహకారంతో పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ నేత పాతూరి నాగభూషణం పాల్గొని కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పాతూరి నాగభూషణం మాట్లాడుతూ వరద కారణంగా గత 10 రోజులుగా విజయవాడ ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్లోని ఉండి వరద బాధితులు ఇబ్బందులు పడకుండా ఆహారం, నీరు, సరుకుల పంపిణీ చేసేలా కృషి చేశారని అన్నారు. వరద పరిస్థితి నుండి తేరుకున్నప్పటికీ వాళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా అన్ని సంస్థలు ముందుకు వచ్చి సరుకుల పంపిణీ చేస్తున్నారని అన్నారు. కేంద్ర బృందం ఎమ్యూనరేషన్ చేసి బాధితులకు నష్టపరిహారం అందించేలా సీఎం పనిచేస్తున్నారని వెల్లడించారు. ఇటు ప్రభుత్వంతో పాటు తానా ఫౌండేషన్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి సేవ చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు, బట్టలు పంపిణీ చేస్తారని వెల్లడించారు. అనంతరం స్థానిక టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ వరద ప్రళయానికి విజయవాడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తాము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించామని అన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ కార్మికులు కూడా ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. గత 15 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దరిదాపుగా వరదల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన పాలు, పెరుగు, నీరు, అదేవిధంగా నీరు తగ్గిన తర్వాత ఈ రోజున వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వండుకోవడానికి ఏదైతే బియ్యం కానీ, కందిపప్పు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, మళ్ళీ వాళ్ళ ఎన్యూమరేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క టీంను పంపించారో అక్కడ ఇల్లంతా నష్టపడ్డారు, వెహికల్స్ నష్టపడ్డారా, లేకపోతే ఇంక పొలాలు నష్టపడ్డారా, ఏదైతే ఉందో దీన్నంతా కూడా ఒక ఎస్టిమేషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి 6,750 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. కేంద్ర టీం కూడా ఈ రోజున మొత్తం సర్వే చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా తానా వారు కూడా ఎవరైతే ఉన్నారో ఈ మన ట్రస్ట్ చైర్మన్ శ్రీ శశికాంత్ గారు, ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో టీము వాళ్ళందరికీ కూడా దరిదాపుగా వాళ్ళకి చీరలు, అదేవిధంగా లుంగీలు, టవల్స్ కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. అది కారణం ఏంటంటే వాళ్ళు వానల్లో తడిచిపోయి వాళ్ళ బట్టలు కూడా పనికి రాకుండా అయిపోయినాయి. అందుకనే ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని మొన్న వారు తానా వారు వసంత కృష్ణ ప్రసాద్ గారి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా ఈ రైతులకి గడ్డి లేకపోతే అదే పశుదాణ లేకపోతే అది కూడా ఏర్పాటు చేస్తామని అక్కడ చెప్పడం, కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి ఆయన ఆధ్వర్యంలో
అదేవిధంగా గాంధీ గారు ఇక్కడ కార్పొరేటరు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ శానిటరీ వర్కర్స్ కానీ లేదంటే స్వచ్ఛంద భారత్కు సంబంధించి రోడ్లు ఊడ్చే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 9వ డివిజన్లో ఉన్నటువంటి ఈ 14 ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది వృత్తా సహాయం మాత్రమే. అందుకని తానే వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా మన ఈ వరదలు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బొడమేరు గండ్లు పడిన గట్టు బలోపేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. భవిష్యత్తులో వరద పట్టసీమకు నీళ్లు వెళ్లేలా సీపేజ్ను అరికెట్టేలా బ్యాన్ ను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో రిటర్నింగ్ వాల్ కట్టి 35,000 క్యూసెక్కులు నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని అన్నారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని అన్నారు. సెంట్రల్ టీముకు బుడమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని మంత్రి వివరించారు. ఏదైతే బుడమేరుకి సంబంధించి లెఫ్ట్ బండికి సంబంధించి 3 బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ ఇటు అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆ గండ్లను పూడ్చి వేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో, ఎందుకంటే 1 టన్ నుంచి 2 టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది. లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది, చిన్న రాయి మట్టి అవుతాయి. అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా. ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజీని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ 2 బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్టివ్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. ఈ పనులు పూర్తయిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడినటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది, ఎందుకంటే పులివాగు చేసేటువంటి వాటర్ కూడా డైరెక్ట్గా పడుతుంది. అంచేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో ఆ 35,000 క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అదేవిధంగా లైనింగ్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వెళ్ళిపోయి వెళ్ళేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే గురున్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్గా కొల్లేరు వైపు వాటర్ వెళ్ళేటువంటి విధంగా ఒక ఆపరేషన్ బుడమేరు అయితే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవింగ్ టీం నదిలోకి 12 అడుగుల లోతుకు వెళ్లి బోట్ను గ్యాస్ కట్టలతో కోస్తున్నారు. ఇప్పటికీ 40 మీటర్ల వెడల్పు ఉన్న ఓ బోట్ను కోయటానికి దాదాపు పూర్తి చేశారు. 40 టన్నులకు పైగా బరువున్న బోట్ను 2 ముక్కలుగా చేయగా ఒకటి 20 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. నదిలో తేలుతూ 10 టన్నుల బరువు మోయగలిగే 10 ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సహాయంతో బోటు భాగాలను బయటకు పంపాలని తొలుత భావించిన నదిలో ప్రవాహం గణనీయంగా 60,000 క్యూసెక్లు ఉండటంతో వాటితో తీయటం సాధ్యపడదని తేల్చేశారు. కోసిన బోట్లు నది లోపలి భాగంలో చిక్కుకోకుండా సురక్షితంగా బయటకు తరలించేందుకు నిపుణులు రప్పించారు. దీనికోసం గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు నదిలో మునిగిన బోటును వెలికి తీసిన టీంను విజయవాడకు రప్పించారు. తొలుత బ్యారేజ్ పైకు భారీ క్రేన్లు తీసుకువచ్చి ముక్కలుగా చేసిన బోట్లను పైకి లేపుతారు. అనంతరం బ్యారేజ్ వెనుక వైపు నుంచి భారీ ఫంటును తీసుకొచ్చి కోసిన బోటు ముక్కను ఫంటు పైకి ఎక్కించి బయటకు తరలించాలని ప్రణాళిక వేశారు. అలా సాధ్యపడకపోతే కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకొచ్చేలా ఆలోచన చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందుతున్న సహాయంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం చేయాలని ఆదేశం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ వరద నీరు బయటకు పంపించేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర వైద్య బృందం. వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.